హలో అండి, దిస్ ఈజ్ అల్లర్ నందు వ్లాగ్స్. నా పేరు మౌనిక. నేను కొత్తగా యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేశాను. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ప్లీజ్ అందరూ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. చేస్తారు అనుకుంటున్నాను. సో ఈరోజు సండే అని చికెన్ తీసుకొస్తే మా అమ్మ ఏమో చికెన్ గోంగూర చేస్తాను అంది. ఎలా ఉంటుందమ్మా, బాగుంటుందా అంటే తిని చూసి చెప్పమ్మా అంది. సరే, ఇప్పుడు మా అమ్మ ఎలా చేస్తుందో మీకు కూడా చూపిస్తాను. ఎలా చేస్తుందో చూద్దాం రండి. ఫస్ట్ ఒక మిక్సీ జార్లోని ధనియాలు, జీలకర్ర, చెక్క, లవంగాలు, యాలకులు, 2 పచ్చిమిరపకాయలు వేసి మిక్సీ పట్టుకుంది. తర్వాత ఒక స్టవ్ మీద ఒక బౌల్ తీసుకొని బాగా కడిగి పెట్టుకున్న చికెన్ని కొంచెం ఆయిల్, పసుపు, సాల్ట్ వేసుకుని బాయిల్ చేసుకుంది. తర్వాత ఇంకో స్టవ్ మీద బాగా బాయిల్ చేసుకున్న గోంగూర, టమాటాలు, పచ్చిమిర్చి వేసి దాన్ని కూడా బాయిల్ చేసుకొని తర్వాత గ్యాస్ మీద మళ్ళీ బౌల్ పెట్టుకొని కొంచెం ఆయిల్ పెట్టుకొని హీట్ అయిన తర్వాత ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ మొత్తం వేసుకొని అందులో కొంచెం ఉప్పు కూడా వేసుకొని వేపుకోవాలి. అవి బాగా వేగాలి. వేగిన తర్వాత మనం ఇందాక బాగా కడిగి పెట్టుకున్నాం కదా చికెన్ బాయిల్ చేసుకొని, ఆ చికెన్ కూడా బాగా వేగిన ఉల్లిపాయల్లోని వేసేయాలి. ఈ పక్కన వేగుతున్న గోంగూర మగ్గు పెట్టుకొని తర్వాత చికెన్ని కూడా ఆనియన్స్లో వేసేసుకోవాలి. అందులో మనం ఇందాక పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ పేస్ట్ని కూడా అందులో వేసుకోవాలి. వేసుకొని దాన్ని బాగా కలుపుకోవాలి. బాగా కలపాలి. మసాలా కర్రీకి బాగా టేస్ట్ వస్తుంది కాబట్టి బాగా కలుపుకోవాలి. సో మా అమ్మ చూసారా ఏం చేస్తుందో, ఆ పీస్ తీసేస్తుంది. కలిపేటప్పుడు స్మాష్ అయిపోద్దని అది తీసి పక్కన పెడుతుంది. ఇప్పుడు అది బాగా మగ్గాలి ఫ్రెండ్స్, ఎందుకంటే మసాలా పచ్చివాసన వస్తుంది కాబట్టి బాగా మగ్గాలి. ఇప్పుడు అందులో కొంచెం కారం వేసుకోవాలి మన టేస్ట్కి తగ్గట్టుగా, ఎందుకంటే మనం గోంగూర వేస్తున్నాం కాబట్టి గోంగూర వేసాక పులుపు వస్తుంది కదా, కారం అంతగా ఉండదు కాబట్టి కారం ఎక్కువగానే వేసుకోవాలి. అంటే మీ టేస్ట్కి తగ్గట్టుగా మీరు వేసుకోండి. మేము స్పైసీనెస్ కొంచెం ఎక్కువగానే తింటాం. కారం బాగా పీస్కి పడితే పీస్ టేస్ట్గా ఉండదు ఫ్రెండ్స్. చూసారా ఫ్రెండ్స్, మా అమ్మకి ఇంకా కారం సరిపోలేదు, ఇంకా వేస్తుంది. మా అమ్మ స్పైసీ లవర్. ఇప్పుడు బాగా మగ్గి నూనె పైకి తేలాక వాటర్ పోసుకోవాలి. చూసారా కర్రీ ఎంత కలర్ఫుల్గా ఉందో. నాకు వంటలు చాలా పెద్దగా రావండి, మా అమ్మే బాగా చేస్తుంది. ఈ వయసులో వాళ్ళకి మనం చెయ్యాలి, కానీ వాళ్ళు మనకు చేస్తున్నారు. చూసారా ఎలా ఉడుకుతుందో. అలా దగ్గరికి అయిపోయిన తర్వాత ఇందాక మనం బాయిల్ చేసి పెట్టుకున్నాం కదా గోంగూర, దాన్ని కూడా అందులో వేసుకొని కలుపుకోవాలి. అలా వేసుకొని కలుపుకొని ఒక 10 నిమిషాలు సిమ్లో పెట్టుకొని బాయిల్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉండే గోంగూర చికెన్ రెడీ.
మా అమ్మ చేసిన ఈ రెసిపీ మీకు నచ్చితే మీరు మీ ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. అలాగే నా ఛానల్ని లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి, సబ్స్క్రైబ్ కూడా చేసుకుంటారని కోరుకుంటున్నా. ఓకే, చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, కూర ఎంత కలర్ఫుల్గా ఉందో, చూస్తుంటే నోరు ఊరిపోతుంది. మీరు కూడా మీ ఇంట్లో చేసుకోండి. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.